తర్వాత ఫైట్ కంపోజిషన్స్ కానీ అవి కానీ ఎక్సలెంట్. ముఖ్యంగా క్రికెట్ అనేది మనం గిమిక్‌గా చేయొచ్చు అయిపోతుంది గానీ, కుస్తీ అనేసరికి ఏమవుతుందంటే బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గాని, అవును సార్. దానికి తగినట్టుగా మనిషి మారిపోవటాన్ని అన్ని రకాలు చేసిన ప్రయత్నాలు గానీ, అది ఓవర్ నైట్ కాదు. అది చరణ్ ఇంట్లో ఎలా కష్టపడేవాడో ప్రతిరోజు నేను విట్నెస్ చేసేవాడిని. నైట్ ఎర్లీ మార్నింగ్ లేచి 5కి లేచి వాడు 6-7 చేసి 9:00 మీ సెట్‌కి వచ్చిన తర్వాత, మళ్ళీ నైట్ నువ్వు 9 కుదులుతావా, 8 కుదులుతావా వచ్చి నీరసంగా వచ్చి కూర్చుని పోయి, మళ్ళీ కాస్త సూప్ ఏదో తాగి, మళ్ళీ జిమ్‌కెళ్ళిపోయేవాడు. చాలా పైగా కష్టపడి అంతా ఆ 70 డేస్ వెజిటేరియన్ మీదే అవును. ఉన్నాడు. మాల్‌లో ఉన్నారు స్వామి. ఉండి ప్రోటీన్ కోసం ఎంత ఇదంటే హై ప్రోటీన్ కావాలి. నాన్ నాన్ వెజిటేరియన్ వెజ్. తినకూడదు. అవును. దానికోసం ఎలా కష్టపడ్డాడు. ట్రెడ్‌మిల్‌లో, జిమ్‌లోని ఎలాగా ఇదయ్యాడు అనేది చూస్తుంటే అబ్బా! ఇంత అవసరమా? ఇంత కష్టపడాలా? మనం చేసాం కష్టమైన క్యారెక్టర్‌లు, రిస్కులు చేసాం గానీ, ఇంత చేస్తున్నాడు ఏంటి దీని ప్రతిఫలం ఎలా ఉంటుంది అంటూ వాళ్ళ అమ్మ అయితే భగవంతుడిని దండం పెట్టుకుంటూ, కోరుకుంటూ అవును. ఇంత కష్టమైన ప్రతిఫలం రావాలని. ఎందుకంటే అంత కష్టపడి జనం ఆమోదం పొందకపోతే మొత్తం అంతా ఇదైపోతుంది. వ్యర్థమైపోతుంది. ఇంకా కష్టపడితే ఇంతైనా ప్రతిఫలం అనే ఒక ఆ! డిసప్పాయింట్‌మెంట్ వస్తుంది. వచ్చేస్తది కానీ సార్. అవును. ఇప్పుడేంటంటే ఎంత కష్టపడితే అంత ఎప్రిసియేషన్ వస్తుంది అనేది ఈ పెద్ద క్యారెక్టర్ తను కష్టపడినందుకు జనాలు దీన్ని యాక్సెప్ట్ చేసి వెల్కమ్ చేస్తున్నందుకు, నీరాజనాలు పలుకుతున్నందుకు హ్యాట్స్ ఆఫ్.